కొంతమందికి గ్రేడ్ 1 అని అంటాం. కొమిడోన్స్ అనేటివే ఉంటాయి. కొమిడోన్స్ అనంటే చిన్న బొడుపులండి. గ్రేడ్ 2 అంటే బొడుపులు పెద్దగా అవుతూ ఉంటాయి. అవి పాప్యూల్స్ అని అంటారు. గ్రేడ్ 3 నాడ్యూల్స్ అంటారు. పెద్ద బొడుపులుగా తయారవుతాయి. పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. గ్రేడ్ 4-5 అని అంటామనమాట. అది వచ్చేసి మనకి పస్చులర్ యాక్నే, సిస్టిక్ యాక్నే లాగా మారిపోతూ ఉంటాయన్నమాట. సో, ఇలాంటి స్టేజెస్‌లో మనకెలా ఉంటాయి? సార్ నాకు చిన్న బొడుపులున్నాయి. అవి పెద్దగా అవుతున్నాయి. చాలా తర్వాత లావుగా అయిపోతున్నాయి. ఇలా అవుతున్నాయి సార్ అని అంటారు. సో, మనకి గ్రేడ్ 1-5 అనేటివి ఏదన్నా కానీ మా సైంటిఫిక్ గ్రేడింగ్ అండి. మీకు చర్మానికి ఏ విధంగా ఉంటుంది అనేదంటే, మీ చర్మాన్ని చూసినాకనే మేము చెప్పగలుగుతామనమాట. అసలు మొటిమలనేటివి చిన్నగా ఉన్నప్పుడు దానికి అడాపిలిన్, బెంజాయిల్ పెరాక్సైడ్, ట్రెటినాయిన్ లాంటి కాంబినేషన్ క్రీమ్స్ ఉంటాయి. ఇవి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్న ఆడవాళ్ళు ఖచ్చితంగా తీసుకోకూడదండి. మెడికల్ షాప్స్‌లో మనకు అన్ని రకాలైన క్రీమ్స్ అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. ఏది ఎప్పుడు వాడాలో, వాడకూడదో అనేది వాళ్ళకి తెలీదండి. డాక్టర్లుగా మీరు మా దగ్గరకొచ్చి మీరు మాతోటి డిస్కస్ చేస్తేనే డాక్టర్లుగా మేము మీకు సలహాలు చెప్పగలుగుతాం. కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతాం. సో, ఇలాంటి క్రీమ్స్ అనేటివి వాడుకుంటూ ఉండవచ్చు. అలానే నెక్స్ట్ రకమైన మనకి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు క్లిండామైసిన్ క్రీమ్స్ కానీ, మనకి నికోటినమైడ్ కాంబినేషన్ క్రీమ్స్ కానివ్వండి, లేక మనకి నాడిఫ్లాక్ససిన్ క్రీమ్స్ కానీ, ఆక్సినోసిన్ ఇలాంటి రకమైన యాంటీబయాటిక్ క్రీమ్స్ కానీ, ఫ్యూసిడిక్ యాసిడ్ క్రీమ్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చండి.